సో ఇప్పుడు అంటే ఇప్పుడంటే అందరూ ఆల్మోస్ట్ అందరూ గుర్తుపడతారు. Yeah, yeah. ఇంతకు ముందు అంటే చూసినప్పుడు Yeah. హైదరాబాద్లో మీరు ఎక్కడికైనా వెళ్ళి ఎవరన్నా చూసి గుర్తుపట్టినప్పుడు ఆ ఫీలింగ్ వేరే రకంగా ఉంటుంది. అరే దే స్టార్టెడ్ ఐడెంటిఫైయింగ్ మీ అని. సో ఆ టైంలో మీకు ఎన్నో ఆఫర్స్ వచ్చాయి? సత్యసాయి నిగమంలో హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ సేల్ అవుతూ ఉంటుంది ప్రతి 6 నెలలకి. ఎస్. అక్కడ నేను ఏదో మెటీరియల్ ఏదో చూస్తుంటే ఒక ఆవిడ వచ్చి, అమ్మ మీరేనా బాహుబలిలో చేశారని. నా జీవితంలో ఫస్ట్ టైం అది ఎవరైనా గుర్తుపట్టి వచ్చి అడిగింది. టెన్షన్ వచ్చేసి నేను కాదు అని అన్నా. కాదన్నా, నాకు టెన్షన్ వచ్చేసింది. ఇంతవరకు అలా ఎక్స్పీరియన్స్ జరగలేదు ఎప్పుడు. అక్కడ మా హస్బెండ్ అన్నాడు, వై డిడ్ యూ లై? అలా నువ్వు నార్మలీ యూ డోంట్. నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నట్టు చెప్పేస్తాను. భయం వేసింది నాకు. ఎందుకో ఆ రియాక్షన్ నాకు అలా వచ్చింది, నాకే అర్థం కాలే. 5 minutes అయిన తర్వాత నేను వెళ్ళి ఆవిడ భుజం తట్టి నేనేనా అంటే అంతే. ఆ ఒక్కసారి హెసిటేట్ చేశాను. ఏం చెప్తే ఏమనుకుంటారు. ఇంకా ఆఫ్టర్ దట్ నో లుకింగ్ బ్యాక్. ఇప్పటికీ ఎన్ని సినిమాలు చేసినా ఎన్ని చేసినా బాహుబలి అంటారు అందరు చూసి. అఫ్ కోర్స్ ఈ మధ్య కొంచెం క్రాక్ క్యారెక్టర్ కూడా బాగా. అండ్ విజయమ్మ గారు, అమ్మో విజయమ్మ గారి క్యారెక్టర్ కూడా చాలా, అది కూడా జనాల్లోకి బాగా వెళ్ళిందండి. ఫస్ట్ క్రాక్ కదా రిలీజ్ అయింది 2020లో 21లో రిలీజ్ 21. అదే అప్పుడే అన్ని ఆంక్షలన్నీ తీసేశారు. 2020 థియేటర్స్ అన్ని ఎస్. 2021లో థియేటర్స్ ఓపెన్ చేశారు. క్రాక్ రిలీజ్ అయింది, హిట్ అయింది, థియేటర్స్ క్లోజ్ చేశారు. నిజంగా క్రాక్ సినిమాకి అది రావటం, మాస్ యాక్షన్ రావటము, మళ్ళీ రిలీజ్ అయిన 1 week థియేటర్స్ క్లోజ్. తర్వాత వచ్చిన సినిమాలు ఏవి థియేటర్లో రిలీజ్ అవ్వలేదు. అలా చెప్పుకోకూడదు కానీ అదే లక్ అంతే. ఏదో ఆ సినిమా కోసమే మళ్ళీ సడలించి మళ్ళీ పెట్టేసినట్టు. 6 నెలలు ప్రెగ్నెంట్ నేను వెళ్ళి క్రాక్ మూవీ చూసి వచ్చాను థియేటర్లో. ఓకే. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అది. అంటే క్రాక్ సినిమాలో అప్పుడప్పుడే వస్తున్నారు మీరు. మిమ్మల్ని చూస్తే కూడా చాలా సాఫ్ట్గా కనబడతారు. అసలు గోపీచంద్ గారికి మీ క్యారెక్టర్లో లాస్ట్లో ఆ ట్విస్ట్ ఇవ్వాలి, అది కూడా సొంత కూతురు విషయంలో. కరెక్ట్. ఎలా అనిపించింది? రాసుకున్నారా లేకపోతే తర్వాత ఏమన్నా మాడిఫై చేసుకున్నారా? లేదు, ఆయన ఫస్ట్ చెప్పడమే ఇలా చెప్పారు ట్విస్ట్ ఉంటుంది అని. బట్ భలే అనిపించింది నాకు. ఇప్పటికి అదే అంటారు, ఆ ట్విస్ట్ చాలా బాగుందని పీపుల్ కనెక్టెడ్ విత్ దట్. నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా పెడుతూ ఉంటారు, మేడం భలే ఉంది మేడం మహానటి అని. ఆ డైలాగులు మళ్ళీ ఉల్టా నాకే చెప్తారు. ఏంటది, ఫేస్ ఏమో శ్రీదేవి, కట్అవుట్ ఏమో ఫులందేవి. సో ఇలాంటివన్నీ. అవును. అండ్ ఆల్సో నాకు నేను అరుస్తున్నా సముద్రకర్ణి సార్ మీద, సరిపోవట్లేదు, చాలా సాఫ్ట్గా ఉన్నారండి, ఇలాగా కోపం చూపించేది అని అందరూ నన్ను హెల్ప్ చేసి. ఇప్పుడు అదే అడగబోతున్నా, ఎంత సాఫ్ట్గా ఉంటారు కదా అంటే చూడటానికి. ఎక్స్క్యూజ్ మీ. యా మరి అది అట్లా ఎలా ఇది నెగటివ్ షేడ్ బట్ బాగా వర్కౌట్ అయిందండి. బాగా వర్కౌట్ అయింది. చాలా వర్కౌట్. ఎన్ని టేక్స్ తీసుకున్నారు లేదా ఫస్ట్ టేకేనా? లేదండి, బాగానే తీసుకున్నా. పాపం బాగానే వాళ్ళని ఇబ్బంది పెట్టాను నేను. అది కరెక్ట్గా ఆ అరుపు కరెక్ట్గా వచ్చేంత వరకు. బట్ వాట్ ఐ రియలైజ్డ్ ఆఫ్టర్ డూయింగ్ దట్ ఫిల్మ్ పవన్ గారు ఏంటంటే, క్యారెక్టర్ స్క్రీన్ స్పేస్ లిమిటెడ్గా ఉన్నా స్టోరీకి డైరెక్ట్గా కాంట్రిబ్యూట్ చేసే ఇంపార్టెన్స్ ఉంటే పండుతుంది. ఇప్పుడు మీరు సినిమాల విషయంలో సెలెక్టెడ్గా ఉండడానికి విషయంలో అదేనా రీజన్? 200%. అదే నేను అదే గెస్ చేశాను. లేకపోతే వచ్చిన ఆఫర్లన్నీ తీసేసుకొని ఉంటే డే 1 నుంచి కూడా 100% నేను ఇప్పుడు కమర్షియల్ స్పేస్లో ఉండేదాన్ని. ఎక్కువగా ఐ వుడ్ హ్యావ్ డన్ మచ్ మోర్. ఐ వుడ్ హ్యావ్ హ్యాడ్ మెనీ మోర్ మూవీస్. ఐ వుడ్ హ్యావ్ మేబీ డెఫినెట్లీ హ్యాడ్ మోర్ మనీ ఆల్సో. బట్ వెళ్ళలేదండి అటువైపు. కొంచెం లిమిటెడ్గానే వెళ్ళాను, సెలెక్టివ్గానే వెళ్ళాను. ఇటు కొంచెం నా పర్సనల్ స్పేస్, నా ఫ్యామిలీ లైఫ్, నా డాన్స్ అన్నీ ప్రొటెక్ట్ చేసుకుంటూ కాపాడుకుంటూ ఇటో కాలు అటో కాలు నేరా చూస్తూ అలా బోర్డ్స్ అన్నీ బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళడంలో కొంచెం డిలే అయింది. బికాస్ ఐ వాంట్ బి హియర్ ఫర్ అ లాంగ్ టైమ్. నాకు ఎటువంటి తొందర లేదు. కరెక్ట్. ఎన్ని మూవీస్ చేశారు? ఎన్ని కంప్లీట్ అయిన ఇప్పటికి? పట్టుమంటే డజన్ కూడా లేవండి. 10-12 మూవీస్ అంతే. కన్నడలో చేశారు, ఇంక్లూడింగ్ గెస్ట్ అపియరెన్సెస్ తీసేస్తే 5. డియర్ కామ్రేడ్, యాత్ర, బాహుబలి, యాత్ర 2, క్రాక్. గెస్ట్ అపియరెన్సెస్ మహర్షి, ఎంసీఏ, కురుక్షేత్ర. కన్నడ. ఏంటి ఎలా వచ్చింది మీకు కురుక్షేత్ర ఆఫరు? ఆవిడ పేరు మర్చిపోయాను. అర్జున్ కదా హీరో. అర్జున్ ప్లేడ్ వన్ ఆఫ్ ద రోల్స్. కన్నడ సూపర్ స్టార్ రవిచంద్రన్ గారి కాంబినేషన్ చేశాను సత్యభామలాగా. ఆయన కృష్ణుడిగా వేస్తే సత్యభామలాగా ఒక చిన్న బిట్లో చేశాను. చాలా బజ్ క్రియేట్ చేసింది కదా సినిమా రిలీజ్కి ముందు.
పోస్టర్స్ చూసి చాలా స్టన్నింగ్ ఉన్నాయి. కాంట్రవర్సీ కూడా అయిందండి. ఇట్ వాజ్ నాట్ రిలీజ్డ్ ఆన్ టైం. తర్వాత ఆన్ టైమ్, కాంట్రవర్సీ. అండ్ లేటర్ ఆన్ ఇట్ వాజ్ అ హిట్ ఇన్ కన్నడ. ఎస్, ఇస్ ఇట్? తెలుగులో తెలియదు కానీ ఐ థింక్ కన్నడలో బాగానే చేసింది అనుకుంటున్నాను. ఇక్కడ యావరేజ్ అనుకుంటా సినిమా. 3 years పైన అయిందండి. అవునండి, ఈజీగా అయింది. మోర్ దెన్ 3 years. అండ్ యానిమల్, ఆఫ్ కోర్స్ యానిమల్లో కూడా మీరు బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు కదా. అవును, అనుకోకుండా అది బాలీవుడ్ ఎంట్రీ అయిపోయింది. కన్నడ అండ్ హిందీ, తెలుగు 3 లాంగ్వేజెస్. కన్నడ పెద్దగా కౌంట్ చేయను, ఎందుకంటే మీరు అన్నట్టు అప్పుడు వచ్చింది. ఐ డోంట్ నో హౌ ఇట్ డిడ్ ఆల్సో. ఓకే, జనాలు దాంట్లో ఉండాలంటే కనిపిస్తూ ఉండాలి కదా. కనిపిస్తూ ఉండాలి, ఆఫ్ కోర్స్. మరి తమిళ ఇండస్ట్రీ వాళ్ళు బాహుబలిలో చేసిన ఆర్టిస్ట్ కాబట్టి మీరు వాళ్ళు జనరల్గా వదలరు. అవును అవును, అంటే కంపల్సరీగా ఏదో ఒక దాని లోపల అబ్జర్వ్ చేసుకోవాలని చూస్తారు. కరెక్ట్ కరెక్ట్. వెళ్ళారా మరి మీరు? లేదండి, యాక్చువల్లీ చాలా మంది అన్నారు కూడా. బికాజ్ మలయాళం కూడా చాలా మంది అడిగారు. బికాజ్ అక్కడ మలయాళంలో ఇండస్ట్రీలో దే షో విమెన్ యాజ్ రియల్ విమెన్ అనమాట. అలా మరీ స్లిమ్గా అలా కాకుండా నిండుగా వాళ్ళకి అలాగే దే షో. సో చాలా మంది అడిగారు చేయలేదా మీరు అంటే, నిజంగా రాలేదండి. ఇట్ హెస్ నాట్ కమ్. తమిళ్ అండ్ మలయాళంలో ఐ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ఎనీ ఆఫర్స్ సో ఫార్. అండ్ నేను కూడా అగ్రెసివ్గా ఎప్పుడూ క్యాంపెయినింగ్ చేసుకోలేదు. ఓన్లీ వచ్చిన వాటిల్లోనే కొన్నే చూస్ చేసుకున్నానంటే ఇంకా వై విల్ ఐ గో అవుట్ ఆఫ్ ద వే. లో ప్రొఫైల్లో ఉన్నానండి.